ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు టీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. జిల్లాలోని రణతివే నగర్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రణతివే నగర్లో దారుణమైన సమస్యలు ఉన్నాయని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్లాంట్లు పంచినట్లు గుర్తు చేశారు. అయితే బీఆర్ఎస్ సర్కారు జోగు రామన్న తన ఏలుబడిలో ఎన్ని ఇండ్లు కట్టించారని కంది శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. 14 ఏళ్లుగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి జోగు రామన్న ఏం చేశారని నిలదీశారు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా జోగు రామన్న? 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు కదా జోగు రామన్న. నువ్వు నీ కొడుకులు గాడిద పనులు అవుతున్నారా జోగు రామన్న? పింఛన్లు ఎన్ని ఇచ్చినావు? కొత్త పింఛన్ రావాలంటే మనంల పాతోడు ఒకడు చచ్చిపోవాలనే పరిస్థితి తీసుకొచ్చింది జోగు రామన్న. నిజమా కాదా? 4 ఏళ్ల నుంచి పిల్లల కోసం ఎదురు చూస్తున్నలకు పింఛన్ రాలే. డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మోసం చేసిన గజ దొంగ జోగు రామన్న కాదా? మీ ఓట్లని దొంగతనం చేసిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని ముగ్గురు వస్తా 2018 ఎలక్షన్లను గెలిపియండి అని మిమ్మల్ని మీ ఓట్లని దోసుకపోయిన గజ దొంగ జోగు రామన్న. ఆదిలాబాద్ లో 1 నంబర్ చోర్ ఎమ్మెల్యే జోగు రామన్న. ఎమ్మెల్యే జోగు రామన్నకు ఇద్దరు కొడుకులు ప్రజల యొక్క రక్తాన్ని తాగుతున్నారు. 2 కొడుకులు. ఒక కొడుకు పేరు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, పప్పు ప్రేమేందర్, ముద్దపప్పు ప్రేమేందర్. ఎందుకంటే మనకి వచ్చిందా? మీకు వచ్చిందా? మీ సమస్యలు చూసిండా? మీకు నాదాలు కట్టించిండా? మీ కాలనీలలో లోపల కాలనీలలో రోడ్లు వేసిండా? ఇంకేమంటారు? అందుకే ప్రజలు అందరు ఆదిలాబాద్ ప్రజలు పప్పు ప్రేమేందర్, ముద్దపప్ప, సప్పడు పప్ప ప్రేమేందర్ ఏం చేస్తాడు? పొద్దుగాల లేస్తాడు, తింటాడు, పాంటాడు. ఏమైనా పనికి వెనకొచ్చిందా మీకు? జోగు రామన్న ఆదిలాబాద్ ని దోసుకుంటుండు. జోగు రామన్న కొడుకు మున్సిపాలిటీని దోసుకుంటున్నాడు. ఇంకొక చిన్న కొడుకు ఉన్నాడు జోగు రామన్న చిన్న కొడుకు. ఏం పేరు? అనే పేరు సైకో మహేందర్. ఏం పేరు? ఆయన భూముల మీద సైకో. భూములంటే కొన్ని పొలిసైనా కానీ భూమి గుంజుకుంటాడట.